తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నోళ్ళు లిస్టులలో పేరు వచ్చిన వాళ్ళు అంతా ఈ వార్త మంచిగా చూడాలి. ఇదివరకు సంది మీ ఊళ్ళో ఇవ్వాలన్నా మీకు ఇల్లు కావాలంటే మాకు లంచం ముట్ట చెప్పాలనో బిల్లు మంజూరు కావాలంటే కమిషన్ ఇవ్వాలనో అడిగిర్రే అనుకో, ఇంటనే మీ ఎమ్మెల్యేకో పోలీసులకో చెప్పి అలా పని పట్టుర్రి. ఎందుకంటే అధికార హస్తం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులంతా ఈ మ్యాటర్ ను చాలా సీరియస్ గా తీసుకున్నట్టే కొడుతున్నారు. మరి మొన్నటికి మొన్న వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే రాజేంద్ర సార్ ఉండి ఇందిరమ్మ ఇళ్లకు లంచం ఇవ్వాలని అడిగితే నాకు వాళ్ళ పేరు చెప్తే 25,000 రూపాయలు ఇనాం ఇస్తానండి కదా. ఎవరైనా మీ దగ్గర డబ్బులు ఇవ్వండి అని అడిగితే మీకు డబ్బులను ఇస్తే మీ ఇల్లు క్యాన్సల్ అవుతుంది. ఒకవేళ డబ్బులు ఇచ్చినట్టు చేస్తే ఆ పార్టీలో ఎంత పెద్ద వ్యక్తి అయినా అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయబడుతుంది. మూడవది, ఎవరైతే పట్టిస్తారో వారికి పార్టీ తరఫున 25,000 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు ఈ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి సార్ ఏమంటున్నాడో ఇనురూపారి. ఎవరైనా దళారులు మీ దగ్గరకు వచ్చి ఇల్లు ఇప్పిస్తే నేను ఇన్ని పైసలు ఇవ్వాలి అని, లేకపోతే ముగ్గేస్తే ఇన్ని పైసలు ఇవ్వాలి ఎవరన్నా అడిగితే తప్పకుండా మా నాయకులకు కానీ నాకు కానీ ఆఫీషియల్స్ కానీ ఎవరికైనా చెప్పండి, తప్పకుండా వాళ్ళు జైలు పోయే విధంగా మేము పనిచేస్తాం.